తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ విషయంలో ప్రభుత్వం కొత్త ప్రమాణాలు సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా వైద్య సహాయాన్ని అత్యధిక స్థాయిలో అందించడం రాష్ట్రంలో ఆరోగ్య సేవల పట్ల ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తోంది. 2023 డిసెంబర్ 7 నుంచి 25 డిసెంబర్ 6 వరకు మొత్తం 3,76,373 మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన లబ్ధిదారులు చికిత్స కోసం 1,685.79 కోట్ల సాయాన్ని పొందారు. ఇది వరకు 2014 నుండి 24 వరకు సంవత్సరానికి సగటుగా 450 కోట్ల వరకు సీఎంఆర్ఎఫ్ పంపిణీ అయ్యేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాల్లోనే సంవత్సరానికి సగటున 850 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయడం గమనార్హం. ప్రజలకు వైద్య సహాయాన్ని ప్రభుత్వం 2 రూపాల్లో అందిస్తోంది. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముందస్తుగా చికిత్స ఖర్చులను భరించే లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానం ముఖ్యమైంది. ఈ విధానం ద్వారా 27,421 మంది రోగులకు 533.69 కోట్ల సహాయం లభించింది. నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి వంటి ప్రధాన వైద్య సంస్థల్లో అత్యాధునిక చికిత్స పొందేందుకు ఈ నిధులు కీలక పాత్ర పోషించాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన తర్వాత ఖర్చులను తిరిగి చెల్లించే రియంబర్స్మెంట్ విధానం ద్వారా 3,48,952 మంది రోగులకు 1,152.1 కోట్ల రూపాయలు అందజేయబడింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు అప్పులు చేసుకోకుండా నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ 2 విధానాలు పెద్ద ఆధారంగా మారాయి. సీఎంఆర్ఎఫ్ వ్యవస్థను పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియగా మార్చడంతో పారదర్శకత మరింత పెరిగింది. దరఖాస్తులు ఆన్లైన్లోనే స్వీకరించబడడం, ఆధారిత ధృవీకరణ, లబ్ధిదారుల పేరిట నేరుగా చెక్కులు జారీ కావడం వంటి చర్యలు దళారీల జోక్యాన్ని పూర్తిగా తగ్గించాయి. ఈ విధానం వల్ల ఏ వ్యక్తి మధ్యవర్తికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వం నుంచే సహాయం పొందగలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంవత్సరానికి 1.6 లక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన వారికి సీఎంఆర్ఎఫ్ సహాయం అందుబాటులో ఉంది. ప్రజాప్రతినిధుల సిఫారసుతో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకానికి తోడుగా పనిచేసే ఈ నిధి అనారోగ్యం కారణంగా కుటుంబాలు ఎదుర్కొనే అత్యవసర చికిత్సా ఖర్చులను తగ్గిస్తూ ప్రజలకు పెద్ద భరోసాగా నిలుస్తోంది. గతంతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయడం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది.